హాయిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ అనే బోర్డు మీద తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది. బెంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ అని బెంగళూరులో బోర్డు మీద కన్నడంలో, ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అని భువనేశ్వర్లో, ఒరియాలో హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది. కలకత్తా రైల్వే స్టేషన్ అన్ని వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో బెంగాలీలో, ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంటుంది. ఇది ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి. అసలు విషయం ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా యాంటీ తమిళ్ విధానాన్ని అవలంబిస్తారు. అక్కడ తమిళనాడులో కానీ చెన్నైలో కానీ హోర్డింగ్స్ పైన రాసే ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్ ఏదైనా తమిళంలో ఉండాలని వాళ్ళు హిందీని యాంటీగా చూస్తారు. అండ్ తమిళంలో తీసే సినిమాలు కూడా తమిళ పేర్లు పెట్టుకోవాలని చూస్తారు. అలా తమిళ పేర్లు పెడితే, తమిళంలో పేర్లు పెడితే వారు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా ఎక్సెప్షన్ ఇస్తారు. రోబో అనే సినిమాకు అక్కడ తమిళంలో ఎందిరన్ అనే టైటిల్ పెడితే ఆ సినిమాకు అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేశారు. ఇది తమిళ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్కి ఇచ్చే గౌరవం స్థానం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా విధానంలో భారతదేశం మొత్తం వన్ స్టేట్ వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ విధానం ద్వారా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా వన్ ఆఫ్ ద లాంగ్వేజ్గా మ్యాండేట్ చేశారు. ఇది ఎన్ఈపి అనేది ప్రతి రాష్ట్రంలో అమలు పరచాలని కోరుతున్నారు. కానీ తమిళనాడులో వీళ్ళు ఎప్పంచోలో వీళ్ళు అమలుస్తున్న యాంటీ హిందీ వల్ల వీళ్ళు తమిళ్ వాళ్ళు మేము హిందీని ఎన్ఈపి దాన్ని మేము అమలుపరచాం మా రాష్ట్రంలో, ఎందుకంటే హిందీ మ్యాండేటరీ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. సో తమిళ్ స్కూళ్ళల్లో, తమిళ కాలేజీలలో ఎప్పంచోలో 50 సంవత్సరాల నుండి తమిళ్ టీచ్ చేయరు. వాళ్ళు తమిళ్ టీచ్ చేయకుండా వాళ్ళకు ఓన్లీ తమిళ్ అండ్ ఇంగ్లీష్ భాషలే వాళ్ళకు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్గా ఉంటాయి. సో వీళ్ళు తమిళ్ అద్దు మేము ఎన్ఈపీ విధానాన్ని అవలంబించమని సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఒక రకంగా తమిళ్ వర్సెస్ హిందీ, తమిళనాడు వర్సెస్ హిందీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఇప్పుడు దీనివల్ల ఏమిటిందంటే, ఒకవేళ హిందీ అనేది చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కు ఏదైనా ఉద్యోగాలు పెడితే అది హిందీ లాంగ్వేజ్లో పెడతారని, హిందీలో లాంగ్వేజ్లో రాయాల్సి వస్తుందని ఇది ఒక మ్యాండేట్ అవుతుంది. ఇది బలవంతంగా రుద్దుతున్నారు సౌత్ ఇండియా రాష్ట్రాలపైన. తమిళ్ గవర్నమెంట్ స్టాలిన్ అండ్ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ అభిప్రాయము. కాకపోతే ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం ద్వారా మంచిగా జరుగుతుంది. పరభాష లాంగ్వేజ్ తీర్చుకోవాలి, ఈ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా. సో లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అదంటే ఎలాంటి నష్టం అయితే ఉండదు అని నా అభిప్రాయం. సో లాంగ్వేజ్ వల్ల వచ్చే నష్టం ఏమి ఉండదు. కాకపోతే సెంట్రల్ ఎగ్జామ్స్ సంబంధించిన, సెంట్రల్ బోర్డు సంబంధించిన రైల్వే శాఖ కానీ ఇలాంటి ఉద్యోగాలు కండక్ట్ చేసినప్పుడు తమిళంలో అండ్ లేకపోతే తెలుగులో కానీ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో పాటు ఇంగ్లీష్ అండ్ హిందీలో పెడితే బాగుంటుంది. అప్పుడు ఎవరికి ఎలాంటి హామీ ఉండవు. సో తమిళ్ వాళ్ళు ఈ యాంటీ హిందీ పాలసీ అని ఒకప్పుడు పాటించులు బాగుంది, కానీ ఇప్పుడు ఈ న్యూ ఎన్ఈపీ ద్వారా వచ్చే ఈ 3 లాంగ్వేజెస్ పాలసీని వాళ్ళు దానికి వ్యతిరేకించకుండా ఉండాల్సింది నా అభిప్రాయం. సో హిందీ నేర్చుకోవడం ద్వారా తమిళ ప్రజలకు వచ్చే నష్టం ఏం లేదు. హిందీ నేర్చుకుంటే తమిళ ప్రజలు వేరే రాష్ట్రానికి వెళ్ళినా హిందీ మాట్లాడడం ద్వారా జరుగుతారు. అది ఫస్ట్ క్లాస్ నుండి జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ముందు హిందీ ఆల్ఫాబెట్స్ నేర్పుతారు. దాని ద్వారా హిందీ పాఠ్యాంశంగా ఉంటుంది. హిందీలో కథలు అవన్నీ ఉంటాయి. ఆ పాఠంలో దానికి 100 మార్క్స్ ఉంటాయి. అంతకుమించి ఏముండదు. ఇక నేను ఫస్ట్ చెప్పిన రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి ఎప్పటినుంచో మన ఇండియాలో ఈ రైల్వే స్టేషన్స్ అన్ని 3 లాంగ్వేజ్లో ఉండడం, ప్రాంతీయ భాషలో హిందీలో, ఇంగ్లీష్లో ఎప్పటినుంచో జరుగుతుంది. ఇది కొత్తదేమి కాదు నా అభిప్రాయం. సో హిందీ అనేది నేర్చుకోవడం ద్వారా ఎన్ఈపీలో హిందీ అనేది మ్యాండేటరీ ఉండడం వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏం లేదు. ఎప్పటినుంచో ఇది రైల్వే స్టేషన్లో కానీ మనకు ఫోన్ చేయడం ద్వారా మనకు ఇప్పుడు వచ్చే ఈ వాయిస్ కాల్స్లో కానీ హిందీ, ఇంగ్లీష్ ప్రాంతీయ భాష అనేది ఎప్పటినుంచో ఉంది. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్, మై ఒపీనియన్ అండ్ దిస్ ఎన్ఈపీ అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ హిందీకి అవలంబిస్తున్న విధానంపై నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.